అండి, దిస్ ఈజ్ ఖమ్మం కిలాడి. ఇన్ని రోజులుగా షూట్ చేయలేకపోయా కదా, ఎందుకంటే మేము ఇల్లు షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ వీడియో షూట్ చేయడం కుదరలేదు. అట్లనే ఇవాళ మీ ముందుకి కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకి వచ్చాను. కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఆ షూట్ ఏంటంటే వన్ డే ఇన్ లైఫ్. అంటే ఏంటంటే ప్రతి కార్మికుడిది ఒక్కరోజు షూట్ చేయబోతున్నాను. ఫస్ట్ షూట్ ఏంటంటే రైతుల గురించి. లెట్స్ గో. హాయ్ అన్న. చెప్పండి అండి. మీదే ఊరు? మాది లక్ష్మీపురం వెంకటగిరి రెడ్ రోడ్లో కిరాణా కొట్టు పెట్టుకొని ఉంటున్నాం. ఓకే. ఇదేం పంట? గోంగూర. మీరు ఇక్కడికి ఎన్ని గంటలు వస్తారు? 4 గంటలకల్లా వస్తాం తెల్లారుదాన. ఇంటికి లేస్తాను కదా, మీరు 4 నుంచి ఏం చేస్తారు? ఈ కొట్టికాడి తీసిపోయి వేసి వచ్చి ఏమైనా మందులు కొట్టుకోవడం, చెత్త వేయటం, ఏమైనా పాటలు చేసుకోవడం ఇవే చేస్తాం మేము. మీకు ఇక్కడ ఎట్లుంది? రైతుగా అంటే మేము ఎకరం టమాటా వేసినామండి. ఆ ఎకరం టమాటా పోయింది బాగా ముసురులకి. 2 నెలలు కాపుకి వచ్చిన పంట అయిపోయింది. ఈ గోంగూర అనగా బెండలు, చిక్కుళ్ళు, మిరప తోట ఉంది. ఇక మీకు లాభం వస్తుందా లేదా? ఇక మేము 3 చేస్తామండి. ఇక మేము ఎప్పుడైనా లెక్కలు చేసుకోలేం. ఇక మిగిలిన ఇక ఒక 2 మందం కూలి మందం మిగులుతాయి. కూలి వాళ్ళకి, ఆరకోళ్ళకి వాళ్ళందరూ పోవంగా మాకు మిగిలినవి తీసుకుంటాం. ఇట్లా రోజువారికి అయితే మేము లెక్క వేసుకోం. ఎందుకంటే మనం చాలా పంట కాబట్టి ఇక వచ్చిన డబ్బులు కూలి వాళ్ళకైనా ఆరు కూలి వాళ్ళకి, టాటర్ కూలి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇక మందులు మాకులు అవన్నీ తెచ్చుకుంటే మాకు ఏమైనా మిగిలితే మేము తెచ్చుకుంటాం. అంటే 2 కూళ్ళు మందం. చాలా మీరు రైతుగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే? ఉండాలనే ఇక్కడ వేసినాం అండి. కాకపోతే ఒక ఎకరం టమాటా పోయింది, 1 సంవత్సరం చూద్దానని ఇంకా ఉంచినాం. మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ వేసినాం. షాప్ పని చేస్తున్నా అన్నారు కదా, ఎట్లా చేస్తారు? ఇక మార్కెట్ అమ్ముకునేది ఎందుకులే అని ఇక్కడనే మేము కిరాణా పెట్టుకొని దగ్గర పట్ల చేయను కొట్టు చూసుకుంటూ ఉంటామండి. ఓకే. ఇంకేం పంటలు ఉన్నాయి? చిక్కుడుకాయ, బెండకాయ, అంటే మిర్చి ఆడ వేసినాం. అక్కడ కొట్టమ్మట వేసినాం. నేను ట్రైలో వేయచ్చా అన్న? ఎట్లా? ఇట్లా వేయకుండా అన్న ఇప్పుడు ఇది ఎట్లా చుట్టుతారు? ఇట్లా కట్టగట్టి దీంతో ఇట్లా మెలవటం. ఓకే. నీకు ఎంతగా అనుకుంటారు? 10 రూపాయలు అమ్ముతామండి. కట్ట 10 రూపాయలా? ఎర్ర గోంగూరేనంటే ఇదేనండి. ఓకే. ఇప్పుడు మీరు ఇది అయిపోగానే షాప్కి వెళ్తారా? షాప్ దగ్గర వేసి రావాలి. షాప్ దగ్గర వేసి మళ్ళీ ఇక్కడ చేను కాడికి వచ్చి మందులు కొట్టుకోవాలి. ఓకే. మీ సొంతమేనా? లేదండి, కౌలుకి తీసుకున్నాం. 3 ఎకరాలు కౌలుకి తీసుకున్నాం. మీకు మొత్తం లాభం వస్తుందా లేదా? మేము పోయిన సంవత్సరం తీసుకున్నాం, కొద్దిగా లాస్ వచ్చింది. ఈ సంవత్సరం కొద్దిగా 10,000 తగ్గించిండు. 60,000 అయితే 10,000 తగ్గించిండు. ఈ సంవత్సరం పెసర ఎత్తే పెసర కూడా పోయింది. ఏమైనా కూరగాయల మీద ఏమైనా వస్తే. ఇప్పుడు పంట ఎట్లా పండిస్తారు? ఎన్ని రోజులకి పంట వస్తుంది? దీనికి యూరియాను మామూలుగా పై మందులు కొట్టినాం గోంగూరకి. దానికి కూడా పటాసు యూరియా వేసినాం. అది 2 నెలలు అయింది, ఇంకా కాపుకు రాల. గోడు చిక్కులు అయితే గోడు చిక్కులు కూడా పోయినాయి. ఎన్ని రోజులకి పంట వస్తుంది? ఈ 2 నెలల 15 రోజులకు వస్తుందండి. ఇంకొక 20 రోజులలో వస్తాయి కాపుకాయ. ఇది ఒక 1 నెల రోజులలో ఇది గోంగూర. విత్తనాలు ఎట్లా వేస్తారు మీరు? దున్ని చల్లటే. ఓకే. సరే కానీ రైతుల కష్టాలు, సంతోషంగా లేని వాళ్ళ జీవితాలు. సో రైతులు దీన్ని 2 రూపాయలకి అమ్మితే మార్కెట్లో వాళ్ళు మనకి 10 రూపాయలకి ఇస్తున్నారు. నాగరాజు అన్న జీవితం ఏందో చూశారు కదా. వీళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని, అలానే మనం సహకరించి వాళ్ళని ఆదుకుందాం. సో ఇప్పుడు మీకు ఏం చేయాలో తెలుసుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే కింద ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. అంటే ఈ కొత్త కాన్సెప్ట్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో బై ఫ్రెండ్స్.